హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను గోధుమ పిండితో చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతాయి. పిల్లలు ఏవైనా సరే స్నాక్స్ కావాలన్నప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముద్దని 2 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ కన్నా కొంచెం పలుచగానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగానే పిండిని జల్లుకోవాలి. కొంచెం పిండి ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఫ్లోర్కి అంటుకోకుండా ఉండాలి. మనం చిప్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈజీగా ఊడొచ్చేయాలి. ఆ విధంగా బాగా కొంచెం పిండి వేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలానే అన్నిటినీ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా నైఫ్తో తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ముందుగా పిండి వేసుకొని ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు మనం పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒకటి వేసి చూస్తే మనకి వెంటనే పైకి తేలిపోవాలి. ఇలా వచ్చేస్తే ఆయిల్ మనకి బాగా హీట్ అయిపోయినట్టే. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చిప్స్ అన్నిటిని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిప్స్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవడమే. ఇవి చల్లారేసరికి ఇంకాస్త కలర్ వస్తాయండి, అందుకే ఈ కలర్ వచ్చి తీసేస్తే సరిపోతుంది. ఇలానే చిప్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ చిప్స్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. నేను ఇందులో కొంచెం కారము సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఇలానే తినేయవచ్చు. ఎలా తిన్నా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇవి వేసిన తర్వాత మనం ఈ విధంగా కలుపుకుంటే అన్నిటికీ బాగా పడుతుంది ఉప్పు కారం. ఇంతేనండి, రెడీ అయిపోయినాయి గోధుమ పిండితో చిప్స్. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చేసుకోవడం చాలా సింపుల్ కదా, మరి ఇంకెందుకు లేటు, ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి.
అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.